ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీ పెళ్లి నా కళ్ల ముందు జరిగితే అది చూడాలన్నది నా ఆశ. అది నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ పెళ్లి నా చేతుల మీదుగా నేను కష్టపడి కట్టిన ఇంట్లో జరగడం అన్నది నాకెంతో గర్వంగా ఉంది దేవిక. అబ్బో, కట్టావులే పెద్ద మైసూర్ ప్యాలెస్. ఇది ఒక కొంపేనా? అక్క, మీ చేతుల మీదుగా నా పెళ్లి జరగటం నా అదృష్టం. అంతకన్నా నాకు మీ నుంచి ఏమీ అక్కర్లేదు, నాకేమీ వద్దు కూడా. బహుత్ అచ్చా హై దేవిక. నువ్వు మీ పుట్టింటికి ఇచ్చే విలువ చూస్తుంటే ముజే భీ బహుత్ అచ్చా లగా. మీ అక్కా బాబాలకి నువ్వు తల్లిదండ్రుల స్థాయి విలువ ఇస్తున్నావని నాకు అర్థమైంది. అందుకే వాళ్ళిద్దరూ కలిసి మీ జంటని అక్షింతలు వేసి దీవిస్తే నేను చూడాలని కోరుకుంటున్నాను. వెంటనే మీ బావని పిలిచి ఆశీర్వాద్ లీజియే. ఆయన ఏదో పని మీద బయటే ఉన్నారండి. వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి ఆశీర్వదిస్తాం. అంతవరకు ఈ కార్యక్రమం జరగనివ్వండి. కానివ్వండి దేవిక, లేట్ అయ్యే కొద్దీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. తొందరగా కానివ్వండి. అంటే ఉదయం కారు తీసుకువెళ్లిన ఆద్మీ ఇప్పటి వరకు రాలేదా? ఏ క్యా కమాల్ హై. ఏదో బిజీ పని మీద ఉండుంటారు మోసి, లేదంటే ఆయన ఇల్లు వదిలి వెళ్లే మనిషే కాదు. ఇంతవరకు ఆచూకీ లేదు అంటే ఆ మనిషి హే ఔర్ నహీ ఎక్కడో ఒక దగ్గర ఉంటారులేండి, ఆ కంగారు అక్కర్లేదు. అక్క, బావగారు ఎక్కడున్నారో ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళతో చెప్పి వెతికిస్తాను. వద్దు, పోలీసులకు చెప్తే ఎక్కడున్న వాళ్ళే ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేస్తారు. పిన్ని ఒక్క మాట పోలీసులకు చెప్తే నాన్న ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. అదే జరిగితే అందరి ముందు పరువు అంతా పోతుంది. లేదు, ఈ ఘోరం జరగకుండా ఎలాగైనా ఆపాలి. అన్నయ్య ఆగు, కంప్లైంట్ చేయడం ఎందుకు? నాన్న ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి నాన్నని తీసుకొస్తాను. నువ్వు వెళ్ళొద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. మీ అన్నయ్య వెళ్ళి తీసుకొస్తాడులే. వద్దమ్మా, అన్నయ్య వెళ్తే ఇద్దరు గొడవ పడతారు కదా, అందుకే నేను వెళ్తాను. మీరు ఫంక్షన్ చూసుకోండి. ఆయన ఎక్కడున్నాడో ఏంటో, వస్తే ఏం సమస్య తెస్తాడో ఏంటో. స్వామి, ఈ పెళ్లికి ఎలాంటి అవాంతరం రాకుండా చూడు స్వామి. ఆవిడన్నీ లేనిపోని ఫిట్టింగ్లు పెట్టిందేంటి?
ఎక్కడున్నాడో తెలియని మనిషి వచ్చి ఎలా దీవిస్తాడు దీపా? ఇప్పుడు బంధువులందరూ మీ నాన్న ఎక్కడున్నాడు, ఇంకా తాయి తందనాలు ఆడుతున్నాడా, ఒంటి మీదకి 60 ఏళ్ళు వచ్చినా బుద్ధి రాకపోవడం ఏంటి అని రకరకాల ప్రశ్నలు వేస్తుంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. పొద్దున్న కారు తీసుకెళ్లిన మనిషి ఇప్పటిదాకా కొంపకి రాలేదు. అసలు స్పృహలోనే ఉన్నాడా, లేదంటే కారు అమ్ముకొని ఫుల్గా తాగి ఏ పేకాట క్లబ్లో దూరాడో కూడా తెలీదు. మామయ్య ఇంకా ఏ టైం వరకు ఇంటికి రాలేదంటే ఏదో జరగరానిది జరుగుంటుందని నాకు అనిపిస్తుందండి. నాకు అదే డౌట్గా ఉంది దీపా. పోలీస్ కేసు పెట్టి వెతికిద్దామంటే వద్దంటున్నారు. ఇంకేం చేసేది? అలాగే మామయ్యని వెతకకుండా సైలెంట్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదండి. సరే, డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, కాల్ చేసి మ్యాటర్ చెప్తా. వద్దండి, తొందరపడి పోలీసులకు చెప్తే కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పటికీ మామయ్య గురించి బయట రకరకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు పోలీసులు ఇంటికొచ్చి ఎంక్వైరీ చేస్తే ఉన్న కాస్త పరువు కూడా పోతుంది. పోతే పోనీ దీపా, అప్పుడే నా మనిషికి బుద్ధి వస్తుందేమో చూద్దాం. ప్లీజ్ మహేష్, నా మాట వినండి. పోలీసులకి చెప్పడం కాకుండా నువ్వే వెళ్ళి మామయ్య గురించి సెర్చ్ చేయడం బెటర్. ఆయన కోసం సందులు పట్టుకొని కుక్కలా తిరగమంటావా? డామ్ ఇట్, నో వే, అది జరగని పని. నువ్వు రాంగ్ మహేష్. కన్న తండ్రి ఎక్కడున్నాడో తెలియనప్పుడు తను ఏమైపోయాడో ఎక్కడున్నాడో అని వెతక్కుండా సైలెంట్ గా ఉంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ ఛాన్స్ వాళ్ళకివ్వడం దేనికి? నా మాట విని వెళ్ళి వెతకండి. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు అవిని రెచ్చగొట్టకుండా ఉండుంటే ఆవిడ మా నాన్న టాపిక్ తెచ్చేదే కాదు. అయినా ఆయన కోసం నేను అడ్డమైన ప్లేసులు తిరిగి ఓపిక నాకు లేదు. ఇప్పటికే పెళ్లి పనులు చేసి అలసిపోయాను. ఈ టైంకి మా ఫ్రెండ్స్ వస్తారని చెప్పారు. దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి. నువ్వు లేని పోని పనులు నెత్తర పెట్టుకోకు. నీకు సంబంధం లేని విషయాలు అసలు తలదూర్చకు. కీర్తి మావయ్య కోసమని ఈ నైట్ టైంలో ఎక్కడని వెతుకుతుందో ఏంటో. నాన్న, నిన్ను బయటికి తీసుకొచ్చే మార్గం ఎంత వెతికినా కనిపించట్లేదు. నాకు జన్మనిచ్చినందుకు నీ రుణం తీర్చుకునే అవకాశం కనుచూపు మేరలో కనిపించట్లేదు నాన్న. ఏ దేవుడికి మొక్కుకున్నా సమస్యకి పరిష్కారం మాత్రం చూపించట్లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి పిన్ని వాళ్ళని అక్షింతలేసి ఆశీర్వదించాలని ఆ దేశముఖి గారు కండిషన్ పెట్టారు. నువ్వు జైల్లో ఉన్నావని, 5 లక్షలు కడితే తప్ప బయటికి రాలేవని ఎవరికి చెప్పుకున్నా? ఎవరిని అడిగినా అంత డబ్బు లేదంటున్నారు. ఇంకొకరు డబ్బులున్నా సరే మనల్ని నమ్మట్లేదు. అక్కడ నువ్వేమో నీ బిడ్డ వచ్చి విడిపిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు. నేను మాత్రం ఇక్కడ చేతకందాన్లాగా ఈ రోడ్డు మీద నిస్సహాయరాలుగా నిలబడున్నాను. ఇంటి దగ్గర అమ్మ, అన్నయ్య వాళ్ళందరూ నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. కానీ నువ్వు రాలేని పరిస్థితుల్లో ఉన్నావని నిజం చెప్పలేక, గుండెల్లో దాచుకోలేక చచ్చిపోతున్నాను. నా బంగారు గాజుల్ని అమ్మ పిన్నికి పెట్టాలని అడుగుతున్నా సరే ఇవ్వకుండా నిన్ను విడిపించాలని గాజులు తెచ్చాను. కానీ అవి నా కర్మ కొద్దీ ఎక్కడ పడిపోయాయి. ఇప్పుడు నాకంతా శూన్యంగా కనిపిస్తుంది నాన్న.
కీర్తి, అన్నయ్య గారు ఆచూకీ తెలిసిందా? లేదు బాబాయ్, ఇంకా వెతుకుతున్నాను. కానీ నేను ఎలాగైనా తీసుకొస్తాను. ఆల్రెడీ టైం 9 అవుతుంది. ఈ రాత్రిపూట ఒంటరిగా నువ్వు ఒక్కదానివే ఎన్ని చోట్లని తిరుగుతావు? అసలే రోజులు బాగాలేవు. సరే, నువ్వెక్కడున్నావో చెప్పు, నేను కూడా వచ్చేస్తాను. ఇద్దరం కలిసి సెర్చ్ చేద్దాం. వద్దు బాబాయ్, మీరు అక్కడే ఫంక్షన్లో ఉండండి. తెల్లవారితే మీ పెళ్ళి. ఇలాంటి టైంలో మీరు రాత్రులు బయట తిరగడం మంచిది కాదు. అలాంటి సెంటిమెంట్స్ నాకేమీ లేవు కీర్తి. ముందు అన్నయ్య గారు ఎక్కడున్నారో తెలియడం మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మీ అమ్మగారు, దేవిక, మీ అమ్మమ్మ వాళ్ళందరూ టెన్షన్ పడుతుంటే నేను చూడలేకపోతున్నాను కీర్తి. మీ అన్నయ్యని వెళ్ళమంటే తను ఏదేదో చెప్తున్నాడు. పర్వాలేదు, నేను నీకు తోడుగా వస్తాను. ప్లీజ్ బాబాయ్, అసలే ఈ పెళ్లి మీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని చేస్తున్నదే. ఇలాంటప్పుడు మీరు బయటకొస్తే దేవిక పిన్ని టెన్షన్ పడిపోతుంది. పిన్నిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను నాన్నని తీసుకొస్తాను. మీరు ఎక్కడికి రావద్దు, ఇంట్లోనే ఉండండి. సరే, జాగ్రత్త. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి. ఓకే? ఓకే బాబాయ్. సరే, బాయ్. మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉండడానికి కారణమైన ఆ ఈడియట్ గుర్తొచ్చాడండి. అంటే ఆదర్శ్ కాకుండా మా నాన్నని బయటికి తీసుకురావడానికి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరా? నన్ను వాడు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరో బాగా ఆలోచించు కీర్తి. నా కాళ్ళు పట్టుకోవాలా, మీ పిన్ని పెళ్లి ఆగిపోవాలా అన్నదే నువ్వే తేల్చుకో కీర్తి. పదే పదే ఆదర్శ్ తప్ప ఇంకెవరు గుర్తుకు రావడం లేదు. అంటే నన్ను ఈ సమస్య నుంచి సేవ్ చేసేవాడు ఆదర్శ్ ఒక్కడేనా? నా శత్రువు నాకెలా హెల్ప్ చేస్తాడు? మా నాన్నని జైలుకి పంపించి నా మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తాడు, కానీ హెల్ప్ చేయాలని ఎందుకు అనుకుంటాడు? కానీ మీ నాన్న కోసం నువ్వు పడుతున్న ఆరాటం చూస్తుంటే ఒక హెల్ప్ మాత్రం చేయగలను. ఇందాక వెదో ఆదర్శ్ గడు వచ్చాడు. ఆదర్శ్ హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పోలీసులో ఆదర్శ్ చెప్పినట్టే చేశారని నాన్న చెప్పాడు. అంటే నేను ఆదర్శ్ దగ్గరికి వెళ్ళి మా నాన్నని విడిపించమని బ్రతిమలాడితే తప్పకుండా విడిపించే కెపాసిటీ ఆదర్శకుంది. వెళ్ళి అడుగుతాను. ఒక ఆడపిల్లగా ఇలాంటి టైంలో వాడి దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు. కానీ తెల్లవారితే పెళ్ళి. ఈలోగా నాన్నని విడిపించాలంటే వెళ్ళి ఆ ఈడియట్ని రిక్వెస్ట్ చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. నా తండ్రి కోసం ఏదైనా చేస్తాను. ఏ రిస్క్ అయినా ఫేస్ చేస్తాను. నాకు మా నాన్న బయటకు రావాలి. మా పరువు పోకూడదు. మా ఫ్యామిలీ బాగుండాలి. ఒక బిడ్డగా తండ్రి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆ రుణం తీరడం కోసం నాకు ఏమైనా పర్వాలేదు. నేను వెళ్తాను. ఆంటీ, ఏంటి ఫిర్ క్యూ ఆయా? మళ్ళీ ఏం కాలుద్దామని వచ్చావు? బోల్. ఉదయం నా వల్ల అనుకోకుండా మీ చెయ్యి కాలింది. నన్ను క్షమించండి. మర్చిపోయిన గాయాన్ని ఔరేక్ బార్ రేపాలని వచ్చావా? లేదంటే ఈసారి మొహం మీద ఏదైనా పొయ్యాలని వచ్చావా? ఆ గాయం మానటానికి వెన్న తీసుకొచ్చాను. ఇది మీ చేతికి పూస్తే తప్ప నేను చేసిన పనికి చెల్లవదు. ప్లీజ్
ఈ వెన్నని మీ గాయానికి రాయనివ్వండి. ఠీక్ హై, చేసుకో. థ్యాంక్స్ ఆంటీ. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని కిస్నే కహా? స్కూల్లో టీచరా, మీ అమ్మా నాన్న? మా టీచర్స్ ఇంకా మా తాతగారండి. వాళ్ళే నాకు ఆటలు పాటలు చదువు సంస్కారం అన్నీ నేర్పారు. క్యూ, మీ అమ్మా నాన్న ఏమీ నేర్పలేదా? వాళ్ళు అంతా బిజీగా ఉంటారా? వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలీదండి. ఛీ ఛీ ఛీ, మీ అమ్మా నాన్న ఎవరో తెలీదా? అయితే నువ్వు ఎవరికి పుట్టావో కూడా తెలియకుండా మా కళ్యాణ్ వాళ్ళు నిన్ను దత్తత తీసుకోవాలని చూస్తున్నారా? హే భగవాన్, ఏ జమానా కహా చల్ రహా హై? నీలాంటి అనాథని పెంచి పెద్ద చేస్తే రేపొద్దున ఇంట్లో ఉన్న నగలు డబ్బు ఎత్తుకెళ్ళిపోతే కిసీసే పూచా? నేను అలాంటి దాన్ని కాదండి. ప్లీజ్, నేనెక్కడుంటే అది నా సొంతిల్లు అన్నట్టుగా చూస్తానే తప్ప డబ్బు నగలు ఎత్తుకెళ్లాలని చూసే మనస్తత్వం ఉన్నదాన్ని కాదు. ముంచేవాళ్ళు ఎప్పుడూ మొదట్లో ఇలాగే చెప్తారు. మేనే ఆప్కే జైసే లోగోं को बहुत देखा है. తండ్రి ఎవరో తల్లి ఎవరో వాళ్ళ ముఖాలు చూడకుండా ఉన్న నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వడం మహా అపరాధ హై. అలాంటి నీ ముఖం నేను చూడాల్సి రావడం నా కర్మ. जाओ यहाँ से. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకో? అనుభవించు రాజా. కీర్తి, నన్ను కొట్టి నా ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేసావు కదా. ఇప్పుడు చూడు, మీ నాన్న నన్ను కొట్టి చెత్త తుప్పలో పడేసినందుకు ఇప్పుడు జైల్లో పెట్టించి కుక్కను కొట్టినట్టు కొట్టించాను. ఏ జాయింట్కి ఆ జాయింట్ సపరేట్ అయ్యేలా చేశాను. ఈ దెబ్బతో నా ఈగో సాటిస్ఫై అయింది. అందుకే ఈ ఫుల్ బాటిల్ తాగి ఆ మజా ఇంకా డబుల్ చేసుకుంటా. ఇటువంటి టైం ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. తప్పు చేస్తే చంప మీద కొట్టిన వాడి దగ్గరికి సహాయం అడగాల్సిన పరిస్థితి వచ్చింది. భగవంతుడా, మా నాన్న కోసం నా ఆత్మాభిమానాన్ని చంపుకొనొచ్చాను. ఇక నీదే భారం స్వామి.
థ్యాంక్ గాడ్. నా కర్మ కొద్ది వీడు ఇప్పుడే మందు సెటప్లో ఉన్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలా బయటకు వెళ్ళాలా? నాన్న బయట అడుగు పెట్టాలంటే నేను లోపలికి అడుగు పెట్టాల్సిందే. ఆదర్శ్, ఏదో ఒకటి చేసి మీ బావగారు ఎక్కడున్నారో కనుక్కోమ్మా. హలో, రాజశేఖర్ గారు ఉదయం నుంచి కనిపించడం లేదు. రాజశేఖరా? మా స్టేషన్ సెల్లోనే ఉన్నాడు మేడం. మా బావగారు సెల్లో ఉన్నారా?